పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు. సూర్యాపేట, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్ వేసవి సెలవులు ఇచ్చారని, అప్పుడు కూడా విద్యుత్, నీటి కొరతల గురించే ప్రస్తావించారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తే గోపిల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు రేవంత్. సూర్యాపేట, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్ వేసవి సెలవులు ఇచ్చారని, అప్పుడు కూడా విద్యుత్, నీటి కొరతల గురించే ప్రస్తావించారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, పవర్ కట్ విషయం మాత్రము ఇది తారాస్థాయికి వెళ్లాలని చెప్పాలి. ఎందుకంటే వరుస పెట్టి కౌంటర్లో ఎన్కౌంటర్లు అన్న చందాన కూడా ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో నడుస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పవర్ కట్స్ ఇష్యూ ఒకటి, ఈ వాటర్ క్రైసిస్ ది ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి కౌంటర్ చేస్తోంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు ఆసక్తికరంగా. కేసీఆర్ ని చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తుంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అని కూడా ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ కు వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టల్లో మెస్సులో మూసివేయడం గురించి కూడా ఇటువంటి నోటీసు జారీ చేశారు. ఆ డేట్ ని కూడా మెన్షన్ చేశారు. 12/5/2023 నుండి 5/6/23 వరకు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసివేస్తున్నట్లు దిక్కుమాలిలా దివాళాకోరు ప్రచారం చేయడానికి కేసీఆర్ దిగజారుడు తరానికి పరాకాష్ట అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అయితే అంతకు ముందు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా కౌంటర్ ఇచ్చారు. అప్పుడు కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందని ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విట్టర్ లో చేసిన ప్రకటన అవాస్తవమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు ఎన్కౌంటర్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొనడం అవాస్తవమని, ఆయన అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయనే దాని మాజీ ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందించి స్థానిక ట్రాన్స్కో ఎస్పీని విచారణకు ఆదేశించగా ఆయన ప్రకటనలో వాస్తవం లేదని, నిజ నిర్ధారణకు వచ్చినట్టు కూడా స్పష్టంగా బట్టి విక్రమార్క కూడా తెలిపారు. కేసీఆర్ ప్రకటనకు స్పందించి స్థానిక అధికారులతో విచారణ చేయించి వాస్తవాలను నిర్ధారించుకున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు. అయితే గత శనివారం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది. కరెంటు కోతపై శ్రీనివాస్ గౌడ్ పరిసరాల్లో ఇంటి యజమానులతో పాటు స్థానికుల్ని కూడా మా సిబ్బంది విచారించగా ఎటువంటి కోతలు లేవని వారు నిర్ధారించినట్లు కూడా బట్టి విక్రమార్క తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ లో నమోదు చేసిన రీడింగ్ లోను కరెంటు కోతలు జరగలేదని తేలినట్లు కూడా బట్టి విక్రమార్క తెలిపారు. సబ్ స్టేషన్ నుండి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా జరిగే విద్యుత్ సరఫరా డిజిటల్ మీటర్ల ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటా అవే రీడింగ్ కు వస్తాయని, ఆ డిజిటల్ మీటర్ లో విద్యుత్ సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైందని కూడా తెలిపారు. ఇలా కౌంటర్ అని ఈ ప్రధానంగా ఈ పవర్ క్రైసిస్ మీదనే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వార్ నడుస్తా ఉంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దీనే పోర్ట్రేట్ చేస్తుంది.
జనాల్ని మోసం చేసింది 120 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది. రైతులను ఆదుకోవట్లేదు, రైతు రుణమాఫీ చేయలేదు, ఇంతవరకు 6 గ్యారెంటీలు కూడా అమలు అవ్వలేదు. దానితో పాటు నిరంతర విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా అనడము. అంతకు ముందు సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించినప్పుడు అక్కడ పవర్ పోయిందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించడము, దానికి ఎంక్వైరీ చేసి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ బీఆర్ఎస్ అక్కడ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళకి మీటర్ అనేది గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా వాళ్ళు మీటర్ కి అప్లై చేసుకోలేదు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారో ఆ హాల్ దగ్గర జనరేటర్ పెట్టి నడిపించారో ఆ జనరేటర్ లో డీజిల్ అయిపోతే కూడా ప్రభుత్వాన్ని నిందిస్తారా? అది అక్కడ వాళ్ళే డెఫినెట్ గా జనరేటర్ ని ఆఫ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపించిన విషయం తెలిసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.